హైదరాబాద్ కేపీహెచ్బీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తూ ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. యువకుడిని 31 ఏళ్ల విష్ణువర్ధన్ గా గుర్తించారు. తమ కళ్ల ముందే ప్రదక్షిణలు చేసిన యువకుడు అంతలోనే మృతి చెందడంతో భక్తులు విషాదంలో మునిగిపోయారు. ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కదిరికి చెందిన విష్ణువర్ధన్ హైదరాబాద్ లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తరచూ ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి వెళ్తుండేవాడు. నిన్న ఉదయం 8:30 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన యువకుడు ప్రదక్షిణలు చేస్తుండగా గుండె నొప్పి రావడంతో ఆలయంలోని స్తంభాన్ని పట్టుకున్నాడు. ఆ వెంటనే కుప్పకూలిపోయాడు. అది చూసిన భక్తులు వెంటనే అప్రమత్తమయ్యారు. సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న అత్యవసర వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి విష్ణువర్ధన్ మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆలయంలోని సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను పరిశీలించి సహజ మరణంగా తేల్చారు. ఇలాంటి ఘటనే కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో జరిగింది. జాకీ షోరూంలో షాపింగ్ చేస్తూ 37 ఏళ్ల వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. మృతుడిని కలాల్ ప్రవీణ్ గౌడ్ గా గుర్తించారు. షోరూంలో కుప్పకూలిన ప్రవీణ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మరణించినట్టు ధృవీకరించారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదువుతున్న 20 ఏళ్ల విద్యార్థి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందాడు. వచ్చి ఆడికొచ్చి పట్టేసుకున్నాడు. అవి స్తంభాన్ని పట్టుకున్నాడు. అప్పుడు ఆడి ఉన్నారు. అప్పుడు అయిపోయింది. పెద్దవాళ్ళని చూసాడు. వాళ్ళకి పంపావా? ఫోన్ మాట్లాడుతున్నాడు.